నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్ స్పెషల్ ప్రోగ్రాం పంచతంత్రం. తమిళనాట రాజకీయం హీటెక్కింది. ఇప్పటికే ప్రచారంలో డిఎంకే బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎన్నికల రోజు దగ్గర పడడంతో ఇరు వర్గాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి. ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఏప్రిల్ 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇలాంటి సమయంలో పార్లమెంట్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా డిఎంకే ఓటు వేసింది. లోక్సభలో విజయం ట్రైలర్ మాత్రమేనని, అసలైనటువంటి విజయం ముందు ఎన్నికల్లో రాబోతుందని చెప్పేసి సీఎం స్టాలిన్ ఇప్పటికే చెప్పుకొచ్చారు. ఇక ఢిల్లీని ఓడించాం అని ఏదైతే లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోయిందో, సో ఆ రోజు స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్య ఢిల్లీని ఓడించామన్నారు. అధికారం కాదు, హక్కుల కోసం పోరాటం చేస్తున్నామంటున్నారు. డిఎంకే గళం వినిపిస్తోంది. ఎన్నికల్లో ప్రధాని మోడీ వర్సెస్ సీఎం స్టాలిన్ అన్నట్టుగా సీన్ తయారైందా? ఏడీఎంకే నాయకులు మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో ఏం మాట్లాడతారు? అండ్ తమిళనాడు హక్కుల గురించి ఇక్కడ ప్రస్తావన నడుస్తోంది. ఎందుకంటే మహిళా రిజర్వేషన్ల కోసం మేము ప్రయత్నాలు చేస్తుంటే ద్రవిడ అస్తిత్వాన్ని కాపాడుకుంటామని డిఎంకే చెబుతోంది. దీంతో ప్రధాని మోడీ ప్రచారంపైనే అన్నా డిఎంకే ఆశలు పెట్టుకుంది. హ్యాట్రిక్ సాధించేందుకు స్టాలిన్ ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాట త్రిముఖ పోరుండబోతోందా? విజయ్ ఎంతవరకు ఇందులో ఒక గేమ్ చేంజర్గా కాబోతున్నారు? ఇవన్నీ కూడా ఒక కీలకమైనటువంటి అంశాలు. ఇప్పటికే కమల్ హాసన్ డిఎంకే తరపున ప్రచారం చేస్తున్నారు. ఖచ్చితంగా డిఎంకే గెలుస్తుంది అంటున్నారు. హిందీని తమిళనాడుపై రుద్దేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటున్నారు. ఒకవేళ అదే ప్రయత్నం చేస్తే గనక ఖచ్చితంగా 1950-60లో డిఎంకే ఎలాంటి ఉద్యమాలకు నాయకత్వం వహించిందో మళ్ళీ అలాంటి ఉద్యమాన్ని తీసుకొస్తాం, 60ల నాటి ఉద్యమాన్ని తీసుకొస్తామంటే ఆ రోజు ద్రవిడులు ఎట్లాంటి ఉద్యమం చేశారో అందరికీ తెలుసు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు కంటే ముందు ఉన్నటువంటి రాజకీయ వాతావరణం వేరు. తమిళనాడులో బిల్లు రిజర్వేషన్ని పార్లమెంట్లో చర్చల తర్వాత, దాన్ని వ్యతిరేకించిన తర్వాత, ఆ బిల్లు వీగిపోయిన తర్వాత జరుగుతున్నటువంటి ప్రచారాలు వేరు. మహిళలకు అవకాశాలను కల్పిస్తాం, మహిళా రిజర్వేషన్ తీసుకొస్తాం అని దేశం మొత్తం చెప్పినా కానీ తమిళనాడులో హక్కులకు భంగం కలుగుతోంది. తమిళనాడు పైన హిందీ ప్రభావాన్ని రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని ఆ రోజు పార్లమెంట్లో సమావేశాలు జరుగుతుంటే తమిళనాడు మొత్తం నల్ల జెండాలతో నిరసన తెలిపారు, ఇంక్లూడింగ్ ముఖ్యమంత్రి స్టాలిన్తో సహా. ఏదైతే రైల్వే స్టేషన్లలో లేదంటే కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉన్నటువంటి హిందీ అక్షరాలపైన నల్ల సిరాన్ రాశారు. సో ఇప్పుడు ఎన్నికల వాతావరణం మొత్తం తమిళ అస్తిత్వం లాంటి వాతావరణంగా మారిపోయింది. దీంట్లో ఏఐడిఎంకేకి ఇప్పుడు పెద్దగా ఈ అంశం మీద మాట్లాడడానికి లేదు. ఎందుకంటే తమిళనాడులో తమిళ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. సో అరవ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. సో పోటీ ఎట్లా ఉండబోతుంది మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు సాదిక్ గారు మనతో పాటు ఉన్నారు. సాదిక్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో అంటే పశ్చిమ బెంగాల్ వర్సెస్ ఢిల్లీ చూసినాం. సో ఇప్పుడు మొన్నటి వరకు కూడా ఏఐడిఎంకే వర్సెస్ డిఎంకే చూసినాం. ఇప్పుడు డిఎంకే వర్సెస్ ఢిల్లీ ఎపిసోడ్ ఏమైనా స్టార్ట్ అయిందా? ఈ రిజర్వేషన్ల బిల్లు ప్రతులను ముఖ్యమంత్రి స్టాలిన్ తగలబెట్టిన తర్వాత చాలా ఈక్వేషన్స్ మారిపోతున్నాయి తమిళనాడులో. సో ఒక సెంటిమెంట్ లైన్లో పోతుందా? తమిళనాడు పాలిటిక్స్ని ఎట్లా చూడాలా ఎలక్షన్ ప్రచారాన్ని? ఖచ్చితంగా. ఎందుకంటే తమిళనాడు ఎప్పుడు కూడా ఒక సెంటిమెంటల్ రాష్ట్రం. ఆ తర్వాత మనకి తెలంగాణ రాష్ట్రం సెంటిమెంట్స్ చూస్తాం. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఆది నుంచి, అంటే భారతదేశం ఏర్పాటు కాబడినప్పటి నుంచి తమిళనాడు ఒక విస్తృత ప్రాతిపదికలో తన భాషని, తన శైలిని, తన సంస్కృతిని కాపాడుకునే ప్రజా ఉద్యమాలను చేసినటువంటి రాష్ట్రం. తన భాష పట్ల, తన శైలి పట్ల, తన సంస్కృతి పట్ల తనకు ఉన్నటువంటి విషయాలను స్పష్టంగా జాతీయ సమగ్రతను కాపాడుకుంటూనే ఉద్యమాలు చేసినటువంటి రాష్ట్రం. కేంద్ర ప్రభుత్వపు నిరంకుశాన్ని వ్యతిరేకించే రాష్ట్రాల్లో మొట్టమొదటిగా ఉండే రాష్ట్రం తమిళనాడు. దాంట్లో సందేహం లేదు, నో డౌట్ అబౌట్ ఇట్. అది నీట్ విషయం కానివ్వండి, అంటే నీట్ జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసే నీట్ పరీక్ష విషయంలో కానివ్వండి, అంటే ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్స్ పెట్టే పరీక్ష కానివ్వండి, అది తమ హిందీ భాషకు సంబంధించినటువంటి ఉద్యమం కానివ్వండి, ద్రవిడ భాషకు ద్రవిడుల యొక్క చైతన్యానికి సంబంధించినటువంటి విషయం
వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల మధ్య సంబంధాల గురించి ఫెడరల్ స్ఫూర్తిని గట్టిగా నింపుకున్న రాష్ట్రం తమిళనాడు. అవును. తర్వాత రాజకీయాలతో ముందు తమిళనాడులో ఉన్నటువంటి నేపథ్యం ఇది, తర్వాత రాజకీయాలు. ఆ నేపథ్యాన్ని ఎత్తుకొని తలకెత్తుకున్నవాడు ఇప్పుడు స్టాలిన్. తమిళనాడులో ఉన్నటువంటి ఆ సెంటిమెంట్ ని ఆ రాష్ట్రంలో ఈరోజు గట్టిగా తలకెత్తుకున్నవాడు స్టాలిన్. అవును. మీరు గనక డిలిమిటేషన్ చేస్తే బిడ్డ అని మొట్టమొదటిసారిగా గట్టిగా హెచ్చరించినటువంటి రాష్ట్రం. ఈవెన్ డిలిమిటేషన్ కు వ్యతిరేకంగా సౌత్ ఇండియా రాష్ట్రాలన్నింటికీ కూడా ఒక కెప్టెన్సీగా వ్యవహరించింది కూడా స్టాలినే. సో ఆయనే కదా ఒక సమావేశం పెట్టి అందరు ముఖ్యమంత్రులు కూడా ఆహ్వానించి సో దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్నారు. కాబట్టి సో ఇప్పుడు కేంద్రం వర్సెస్ తమిళనాడు లాంటి ఎపిసోడ్లో డిఎంకే వైపే ఈ టైంలో కొంత ఎడ్జ్ ఉండేటువంటి అవకాశం ఉందా? ఖచ్చితంగా. మనం ఎంత కాదన్నా, మనం ఏమీ కాదన్నా, ఎంత లేదన్నా, మహిళలు అని ఎంత మాట్లాడుకున్నా మహిళలు కాదు, రాజ్యాంగం ముఖ్యం, మహిళలు ముఖ్యమే. కానీ ఒక్క మాట చెప్పండి, నాకు ఈ రోజులలో బాగా ఊదకరు అంటే బాగా ఒక ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో లేదా పార్లమెంట్లో మహిళలు శాతం పెరగాలనేది అందరి అభిమతం అండి. అవును. ఏ ఒక్కరి ఇది కేంద్ర ప్రభుత్వంలో దక్షిణాది రాష్ట్రాలు కానివ్వండి, ఉత్తరాది రాష్ట్రాలు కానివ్వండి, ప్రపంచంలోనే జెండర్ మహిళలు పెరగాలని అందరం అనుకుంటున్నారు. దానికి తిరుగులేదు. ఎవరు అణచివేసినా అది ఆగదు. కాకపోతే ఇక్కడ ఒక డిలిమిటేషన్ విషయాన్ని, ఎప్పుడో మర్చిపోయిన విషయాన్ని దీంట్లో చొప్పించి మరి ఎందుకో ఒక రాజకీయంగా ఒక లబ్ధి పొందడానికా ఇంకేం చేయడానికో కానీ తీసుకొస్తే అది వీగిపోయిన మాట వాస్తవం. అది ఒక ఫ్యాక్ట్, ఈ రోజు ఒక నిజం. ఈవెన్ సార్ తమిళనాడులో ఎలక్షన్ క్యాంపెయినింగ్ మొత్తం కూడా మారిపోయింది. నిన్నటి నుంచి కంప్లీట్ చేంజ్ ఓవర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఇక్కడ ప్రాంతీయం వర్సెస్ జాతీయం లాంటి వాతావరణం, ప్రాంతీయ భాష వర్సెస్ హిందీ భాష లాంటి వాతావరణం. సో ఇట్లాంటి ఈక్వేషన్స్ చాలా వస్తున్నాయి. భాషా వివక్ష లాంటివి కానీ, లేదంటే అభివృద్ధి విషయంలో కానీ తమిళనాడుకు కేంద్రం ఏం చేసింది, తమిళనాడు ఎట్లా అభివృద్ధి జరిగింది, ఇవన్నీ కూడా అంశాలు ప్రధానంగా ఉన్నాయి. అయితే వీటిలో సార్ ఒక పాయింట్, డిఎంకేకి ఒక పటిష్టమైనటువంటి ఆయుధం దొరికింది. డిలిమిటేషన్ అంశం ఎన్నికల టైంలో, ఎన్నికల ముందు మధ్యలో ఒక పెద్ద ఆయుధాన్ని డిఎంకేకి ఇచ్చింది. బట్ డిఎంకేకి ఇంతవరకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ కానీ, ఇంతవరకు ఉన్నటువంటి ఆ బలం కానీ ఈ మహిళా బిల్లు విషయంలో, డీలిమిటేషన్ల విషయంలో, రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారన్న విషయంలో కొంత ఏడీఎంకే బలం తగ్గినట్టు కనిపిస్తోందా? వాళ్ళు ఈ అంశాలను పెద్దగా ఎక్స్పోజ్ చేయట్లేదు తమిళనాడులో. ఏడీఎంకేకి ఎప్పుడైతే జయలలిత గారు పోయిందో, ఆ తర్వాత వచ్చినటువంటి రాజకీయ నేపథ్యం ఏదైతే ఉందో, ఆ నేపథ్యంతో పాటు ఈ నేపథ్యం కలిసింది. మీరన్న నేపథ్యం ఈ రోజు గట్టిగా నిలబడజాలనే ఒక నేపథ్యం కలిసి ఈ రోజు వాళ్ళ దశను మార్చే అటువంటి అవకాశం కనిపిస్తుంది. స్టాలిన్ రేపు ఒక మంచి మెజారిటీతో గెలిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ నేపథ్యాలన్నీ వాళ్ళకి కలిసి వచ్చింది. కావాలని మరి తొందరపడి మరి కేంద్ర ప్రభుత్వం తొందరపడి బిల్లు పెట్టిందా, తొందరపడక పెట్టిందా, కావాలని పెట్టిందా, కాకూడదని పెట్టిందా, దట్ ఈస్ డిఫరెంట్ ఫ్యాక్ట్స్. కానీ ఇక్కడ ఖచ్చితంగా స్టాలిన్కి అనుకూల పవనాలను తీసుకొచ్చి పెట్టి దాంట్లో డౌటే లేదు. కాబట్టి మీరు అన్నట్టు రాజకీయాలు మారినాయి. వాళ్ళు ఒకటి అనుకున్నారు, ఇంకొకటి తిరిగి వచ్చే అవకాశం. అంటే నాకు ఒక విషయం, మనం అందరం ఒక మాట మాట్లాడుకుందామండి. ఒక మాట, రాష్ట్రాలలో ఈ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఇప్పుడే ఎందుకు ఈ విషయం తీసుకురావచ్చు? ఇది ఒక ప్రశ్న. అందరం మనం మాట్లాడుకుందాం, చర్చిద్దాం. ఇప్పుడే మరి రాష్ట్రాల ఎన్నికలు అయిపోయినాక తీసుకురావచ్చు కదా. అంటే దాని ప్రభావం మాకు కూడా ఉంటుంది, మాకు కూడా లబ్ధి జరుగుతుంది అనుకున్నారా? అంటే బిల్లు పాస్ అయితే లబ్ధి జరుగుతుంది అనుకోవచ్చేమో, కానీ ఇక్కడ మెయిన్ ప్రధానమైనటువంటి డిఎంకే నుంచే ఉంటారు ఎంపీల సంఖ్య, సమాజ్వాదీ పార్టీ నుంచే ఉన్నారు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. మెజారిటీ ఎంపీలంతా కూడా వ్యతిరేకిస్తున్నారు. శ్రీకాంత్ గారు, కాదని వాళ్ళకి తెలుసు. అవును పాయింట్. బిల్లు పాస్ కాదని వాళ్ళకి తెలుసు, అంకెలు వాళ్ళకి తెలుసు, సంఖ్యలు వాళ్ళకి తెలుసు, కావాల్సిన మెజారిటీ వాళ్ళకి తెలుసు.
కాకపోతే విపక్షాలు బిల్లును వ్యతిరేకించాయి, మహిళా వ్యతిరేకులు అని ముద్ర వేయడం కొరకు ఇది జరిగినటువంటి ఒక పరిణామం అని అనుకుందాం మనం కొద్దిసేపు. ఈ పరిణామంతో మాకేమైనా లబ్ధి జరుగుతుందని అనుకోవచ్చు అని నేను అనుకున్నాను. అయితే ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు తెలిసిపోతుంది, ఎంతవరకు ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. దక్షిణాదికి అన్యాయం జరగబోతుంది డిలిమిటేషన్ లో అన్నది ఒక పెద్ద వాస్తవం అందరి ముందుకు వచ్చింది, వాస్తవం ముందుకు వచ్చింది దక్షిణాదిలో. అయితే ఇక్కడ వాళ్ళు ఏం చెప్పుకొస్తారంటే, ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం డిలిమిటేషన్ విషయానికి వచ్చినప్పుడు ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పి మళ్ళీ తమిళనాడుకి వెళ్దాం. ఓకే, దక్షిణాది రాష్ట్రాలకు ఇచ్చేటప్పుడే ఒక బేసే, అప్పుడు జనాభా తక్కువ ఉంది, ఆ జనాభా మీద ఇచ్చింది, మళ్ళీ దాని మీదనే 50% పెంచాలంటే ఇదే తప్ప. మళ్ళీ తప్పు మీద తప్పు చేస్తే న్యాయం ఎట్లా జరుగుతుందండి? ఇప్పుడు ఒక బేస్ తీసుకున్నారు, ఇప్పుడున్న సీట్లు బేస్ అండి, ఇప్పుడున్న సీట్లే తక్కువ అని మనం అంటున్నాం. దీనికి 50% పెంచుతున్నాం కాబట్టి మీకు అన్యాయం జరుగుతుంది అంటే ఇదే తప్ప, ఈ బేసే తప్ప. ఏ బేస్ అయితే ఏ ప్రామాణికం అయితే తీసుకుంటున్నారో ఇప్పుడు ప్రామాణికం ఇది కాదు అని మనం అంటున్నాం. ఎందుకు కాదంటున్నామో చెప్పరా? ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడున్న సీట్ల లోపల ఒక మల్కాజ్గిరిలో ఎన్ని పార్లమెంట్ చేయొచ్చు మనం? 3 పార్లమెంట్లు చేయొచ్చు. ఒక మల్కాజ్గిరిలో 3 పార్లమెంట్లు చేయొచ్చు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, అట్లా కాదు, ఉన్న సీట్లన్నీ కలిపి మీకు సగం పెంచుతా అంటున్నారు. అట్లా కాదు, ఇప్పుడు ఈ బేస్ ముందుగా ఈ బేస్ తీసేసి సరిగ్గా బేస్ పెట్టి ఆ బేస్ మీద సగం ఇవ్వమండి. అసలు బేసే తప్పు అంటున్నాను. ఏదైతే మీరు ప్రామాణికంగా తీసుకుంటున్నారో ఆ బేసే తప్పు. ఆ బేస్ మీద మళ్ళీ న్యాయం చేసినాను మీరు ఎట్లా అంటారు? అన్యాయం మీద మళ్ళీ న్యాయం చేసినాను ఎట్లా అంటారు? ఇది ఒకటి. రైట్. ఇది దక్షిణాది రాష్ట్రాలు మొత్తం దేశాన్ని ఒప్పించగలిగారు, ఈ విషయాన్ని చెప్పగలిగారు. 2 విషయాలు చెప్పగలిగాయి. ఏంటంటే కుటుంబ నియంత్రణ పాటించడంలో దక్షిణాది రాష్ట్రాలు మొదటగా వచ్చినాయి కాబట్టి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, ఇది కాదు అని విపక్షాలతో చెప్పించగలిగారు. ఇక రాజకీయాలకు ఎన్నికలకు వద్దాం. ఎన్నికలకు వచ్చినప్పుడు అయ్యో మరి అటువంటి అన్యాయంతో ఉన్న వాళ్ళు ఎవరు? అసలు మార్చాలనుకున్న వాళ్ళు ఒకవేళ వాళ్ళ కనుక ఓటేస్తే మొత్తం మారిపోతుంది కదా, అందుకోసం వాళ్ళకి ఓటేయకపోతే ఎట్లుంటుంది అని ఒక ఆలోచన బయలుదేరిన మాట వాస్తవం. దీంట్లో ఇదే మాటకు కొనసాగింపుగా ఇప్పుడు అంటే మీరు అన్నట్టు ఏఐడిఎంకే ఆత్మరక్షణలో పడ్డది డీలిమిటేషన్ల విషయంలో. సో మహిళా రిజర్వేషన్లు రాలేదు, వీగిపోయింది బిల్లు. ఈ వ్యతిరేకత ఏదైతే ఉందో ఇది విజయ్కి ఏమన్నా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే విజయ్ వాయిస్ కానీ స్టాలిన్ వాయిస్ కానీ ఒకే రకంగా ఉంది. మేము పునర్విభజనకు వ్యతిరేకం, ఒకరు వ్యతిరేకంగా వాదనలు చేశారు, ఇంకోరు విజయ్ అంత గట్టిగా ఎత్తుకోలేకపోయాడు. స్టాలిన్ చాలా గట్టిగా ఎత్తుకున్నాడు. స్టాలిన్ మొదటి నుంచి మొదలు పెట్టాడు. స్టాలిన్ ఆది నుంచి ఉన్నాడు ఈ విషయంలో, డిలిమిటేషన్ విషయంలో. క్యాప్టెన్సీ పెట్టడమే కాకుండా తన రాష్ట్రంలోనే అందరిని పిలిచి ఒక మీటింగ్ కూడా పెట్టగలిగాడు. దాంట్లో ఈవెన్ చంద్రబాబు నాయుడు కూడా పిలిపించి మాట్లాడగలిగాడు. కాబట్టి అవన్నీ వాస్తవాలు. కాబట్టి ఖచ్చితంగా స్టాలిన్ వైపు కొంత మొగ్గు ఈ ప్రయాణం చూపిస్తుంది అని భావించవచ్చు ఖచ్చితంగా. సో ఇంతవరకు అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో పోటాపోటీ ఎవరి మధ్యలో ఉండొచ్చు సార్? టీవీకే వర్సెస్ డిఎంకే లాంటి ఎపిసోడ్ చూడొచ్చా మనం? లేదంటే ఏడిఎంకే వర్సెస్ డిఎంకేనే ఉంటుందా? ఇంకా భారతీయ జనతా పార్టీ తమిళనాడులోకి వెళ్ళి అంత గట్టిగా పశ్చిమ బెంగాల్లో చేసినంత స్పీడ్గా తమిళనాడులో చేసేటువంటి అవకాశం ఉందా? లేదండి, దక్షిణాదిలో ఎందుకో బీజేపీ తను అనుకున్నంత స్థాయిలోకి రాలేకపోతుంది. ఎందుకంటే దక్షిణాదిన ఇప్పుడు మనం ఉత్తరాదిలో కూడా మనం ఏపీలో చూసినప్పుడు మీరు చూస్తే మన చంద్రబాబు నాయుడు తర్వాత అంటే టీడీపీ ప్లస్ జనసేన కలిస్తేనే వాళ్ళకు కొన్ని సీట్లు వచ్చాయి. దక్షిణాదిన కష్టం అండి బీజేపీ. దక్షిణాదిన అంటే వాళ్ళు స్టార్ట్ చేద్దాం, ప్రారంభం చేద్దాం, దీంట్లోకి ఎంటర్ అయిపోదాం అని అనుకుంటున్నారు, కానీ కష్టమైన పని. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇప్పుడైతే కష్టంగానే వాళ్ళ కష్టకాలమే ఉంది. దక్షిణాదిలో కష్టకాలమే బీజేపీకి అనుకున్నంత ఈజీ ఉండదు. రైట్, చూద్దాం సార్ ఎట్లాంటి పరిణామాలు పోతున్నాయి. థ్యాంక్ యూ సాదిక్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో తమిళనాడులో ఇక డిఎంకేకు గెలుపు ఈజీ అయిపోయినట్టేనా? డీలిమిటేషన్ బిల్లును కేంద్రం తీసుకొచ్చిన తర్వాత ఏఐడిఎంకేకి ఒక ఆత్మరక్షణ లాంటి పరిస్థితి ఏర్పడ్డదా? సో పోటీ బీజేపీ అంటే ఎన్డీఏ కూటమి ఏఐడిఎంకే వర్సెస్ డిఎంకే ఉంటుందా? విజయ్ టీవీకి ఎట్లాంటి పరిణామాలను చూపించబోతోంది? తమిళనాడులో భాష, భావజాలం,
ప్రాంతీయ అస్తిత్వం ఒక ఉద్యమ భావజాలం ఉంటుంది. దానిపైన హిందీ ప్రభావం పడుతుందన్నటువంటి భావనలో స్టాలిన్ ఇప్పటికే ప్రజలకు తీసుకెళ్లిపోయారు. డీలిమిటేషన్తో తమిళనాడుకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి. బట్ ఇది ఆత్మరక్షణలో ఏడీఎంకే పడ్డట్టుగా కనిపిస్తోంది. ఈ ఓటు బ్యాంకు ఎటు ట్రాన్స్ఫర్ కాబోతోంది, గంపగుత్తగా డీఎంకేకి ఇవ్వబోతోందా, ఈసారి కూడా డీఎంకే అధికారంలోకి రాబోతోందా చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.